మున్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. షెడ్యూల్ రిలీజ్ తో నామినేషన్ల స్వీకరణ కంటిన్యూ అవుతోంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కేవలం 15 రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు ముగించడంపై పార్టీలతో పాటు అభ్యర్థుల్లోనూ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇటు సర్కార్తో పాటు ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, మేడారం జాతర సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి కొందరు తప్పుపడుతున్నారు. మరి ఎలా చూడొచ్చు? సో నేను ఇంతకుముందు ఒక రాజ్యాంగ వ్యవస్థ గురించి మాట్లాడిన స్పీకర్ వ్యవస్థ ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది అన్నది అదొకటైతే, ఇంకో రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల కమిషన్ లో 2 ఎన్నికల కమిషన్లు ఉన్నాయి. ఒకటి కేంద్ర ఎన్నికల సంఘం మీద ఆరోపణలు, కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ చెప్పిన విధంగా చేస్తారు. టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు ప్రభుత్వాల్ని, రాజకీయ పార్టీల్ని ఆటలాడించిన పరిస్థితిని చూస్తున్నాం. 35 సంవత్సరాలైనా ఇంకా మనం టిఎన్ శేషన్ గురించి మాట్లాడుకున్నామంటే అట్లా ఉండాలి ఎలక్షన్ కమిషనర్ అంటే, టిఎన్ శేషన్ లాగా అని మాట్లాడుకున్న సందర్భం. కేంద్ర ఎన్నికల సంఘం ఏమో కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు డమ్మి. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం, ఈ పంచాయతీలు, మున్సిపాలిటీస్ ఎన్నికలు నిర్వహించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికలు చాలా మంది ఏమనుకుంటారంటే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం ఒకటి అనుకుంటారు. కాదు, రాష్ట్ర ఎన్నికల సంఘం మీద అజమాయిషి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఆర్టికల్ 243 ప్రకారం మున్సిపల్ గానీ, పంచాయతీ ఎన్నికలు గానీ, లేకపోతే దీని బై ఎలక్షన్స్ గానీ పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం చూసుకుంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం సీఈఓ వేరు, అదే అసెంబ్లీ గానీ పార్లమెంట్ ఎలక్షన్ నిర్వహించడం వేరు. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంత దారుణంగా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిందంటే, నిన్న షెడ్యూల్ రిలీజ్ చేస్తారు, అనౌన్స్మెంట్ 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు. 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తుందని మంత్రులు 2 రోజుల ముందు చెప్తారు. అంటే ఎంత దారుణం! ఎన్నికల డేట్స్ కూడా మంత్రులు ముందే అనౌన్స్ చేస్తారు. ఇట్లా ఉంటుందా? ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి ఎట్లా ఉన్నట్టు? అంటే 26వ తేదీ వరకు మీరు అన్ని కార్యక్రమాలు చేసుకోండి, చీరలు పంపిణీ చేసుకోండి, 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఓ మంత్రి ముందుగానే అనౌన్స్ చేసేస్తాడు. ఆ మంత్రి అనౌన్స్ చేసినందుకన్నా కనీసం పోస్ట్ పోన్ చేసి ఎలక్షన్ కమిషన్ తన శాంక్టిటీ కాపాడుకుంటే బాగుండేది. 27వ తేదీ బదులు ఒక రోజు ఆలస్యం చేసి 28వ తేదీ పెట్టినా బాగుండేది. నిన్న షెడ్యూల్ అనౌన్స్ చేస్తాడు. ఇవాళ నుంచి నామినేషన్స్ అట 28 నుంచి 30వ తేదీ వరకు 3 రోజుల నామినేషన్. కొంపలు మునుగుతాయా ఏమన్నా? 15 రోజులు. ఇప్పుడు సంవత్సరం అయింది మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టక. 2025 జనవరిలో టర్మ్ అయిపోయింది. ఇవాళ 2026 ఫిబ్రవరి. ఈ సంవత్సరం ఏం చేశారు ఎలక్షన్ కమిషన్? గాడిదలు కాసారే ఇంతకాలం. ఇప్పుడు పెట్టగానే 15 రోజులు కంప్లీట్ అట. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, సమ్మక్క సారక్క జాతర గిరిజన జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. అవునా? సమ్మక్క సారక్కకు 1 కోటి మందికి పైగా భక్తులు పోతారని మనమే చెప్తాం. ఈ నామినేషన్లు ఫైల్ చేయన్నా భక్తులు పోకుండా మీరు అడ్డుకుంటున్నారా? సరే, రేవంత్ రెడ్డి ఒక మ్యాజిక్ ఏంటంటే, ఆయన సమ్మక్క సారక్క జాతరకి ఈసారి అటెండ్ అవుతలేడు కాబట్టి చాలా తెలివిగా, ముఖ్యమంత్రి లేడా, గిరిజన దేవతల మీద గౌరవం లేదా అనే విమర్శలు రాకుండా ఉండేందుకు కేబినెట్ మీటింగ్ జనవరి 18వ తేదీ 19వ తేదీ ములుగులో కేబినెట్ మీటింగ్ పెట్టేసి, ఎక్కడా లేని విధంగా, చరిత్రలో లేని విధంగా కేబినెట్ మీటింగ్ సమ్మక్క గద్దెల మీద పెట్టారు, సమ్మక్క సారక్క దగ్గర పెట్టారు. ఇది ఎందుకు శోభూటం అంటే, ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు అన్న క్వశ్చన్ రాకుండా ఉండేందుకు కేబినెట్ మీటింగ్ అని ఒక తంతు చేసిపోయాడు. సరే, మీరు రారు, ముఖ్యమంత్రి రారు, మిగతా వాళ్ళు రారు. ఇప్పుడు 28వ తేదీ నుంచి 30వ తేదీ నామినేషన్ అంటే పోటీ చేసే వాళ్ళు ఎవరు వద్దా? ఎన్ని వార్డులు ఉన్నాయి రాష్ట్రంలో? దాదాపు కనీసం ఒక 10,000 మంది పోటీ చేస్తారు. అవునా కాదా? ఈజీగా 120 మున్సిపాలిటీస్ లో అంతా కలిపితే ఈజీగా ఒక 25-30 వేల మంది పోటీ చేస్తారు. వాళ్ళ బంధువులు, చుట్టాలు అందరూ సమ్మక్క సారక్క జాతరకు రావద్దన్నట్టే కదా. 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సమ్మక్క సారక్క జాతర ఉన్నది అన్న కనీసం పండుగలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి కదా రాష్ట్ర ఎన్నికల సంఘం. ప్రభుత్వం ఏం చెప్తే అది చిట్టి కొట్టినట్టు, కాపీ కొట్టినట్టు ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేయడమా? నాకు తెలిసి 28వ తేదీ నుంచి 30వ తేదీ 3 రోజుల్లో నామినేషన్స్ అట. ఇక ఆ తర్వాత 31వ తేదీ నామినేషన్ల స్క్రూటినీ, తర్వాత నామినేషన్ వ్యాలిడిటీ క్యాండిడేట్స్ 31వ తేదీ అనౌన్స్ చేస్తారు. 1వ తేదీలోగా ఎవరిదైనా స్క్రూటినీలో రిజెక్ట్ అవుతే నెక్స్ట్ డేనే 1వ తేదీలోగా అప్పీల్ చేసుకునేందుకు అవకాశం. ఆ తెల్లారే డిస్పోజల్ ఆఫ్ అప్పీల్. ఎందుకు ఇంత అర్జెంటు? 3వ తేదీ విత్డ్రాయల్కు సమయం, 11వ తేదీ ఎన్నిక,
13వ తేదీ కౌంటింగ్. కేవలం 15 రోజుల్లో మున్సిపల్ 13వ తేదీ కౌంటింగ్ పెట్టారు కదా, మరి మున్సిపల్ చైర్మన్ ఎన్నుకునే డేట్ ఎందుకు ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్? మున్సిపల్ చైర్మన్ కమిషనర్లు ఏ రోజు ఎన్నుకోవాలన్న డేట్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు తెలుసా? చెప్పాలి దీనికి. 13వ తేదీ ఫిబ్రవరి అంటే 15, 16 పెట్టాలి, తెల్లారో పెట్టాలి దీనికి. ఎందుకంటే బేరసారాలకి సమయం ఇవ్వాలి. వేరే ప్రతిపక్షం కనుక గెలిచిందనుకోండి, కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ గెలిస్తే దానికి డేట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ వాళ్ళందరూ అధికార పార్టీలోకి రండి, కాంగ్రెసే మున్సిపాలిటీస్ ఫామ్ చేయాలన్న విధంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. అన్నిటికీ పెట్టారు. 28వ తేదీ నిన్న షెడ్యూల్ అనౌన్స్ చేస్తే తెల్లారి నుంచి నామినేషన్స్, 3 రోజుల్లో నామినేషన్లు ఖతం, తెల్లారే స్క్రూటినీ. మరి 13వ తేదీ కౌంటింగ్ అయితే 14వ తేదీ మున్సిపల్ చైర్మన్ కమిషనర్ ఎన్నిక పెట్టాలి కదా. దీనిలో ఎందుకు తొందర లేదు? అంటే అధికార పార్టీలోకి గెలిచిన ఎమ్మెల్యేలందరూ జంపు కావాలి. ఇది ఇంకో ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ స్పీకరు అట్లా చేస్తుంటే, ఇంకో రాజ్యాంగబద్ధ వ్యవస్థ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇట్లా చేస్తుంది. ఇక ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం ఒంటికాల మీద కాదు, చిటికెన వేల మీద కూడా నడవట్లేదు. చాలా బాధ అవుతుంది చూస్తే. మాట్లాడదాం. శరత్ గారు ఉన్నారా? సార్ ఉన్నాను సార్. సార్ ఏం చెప్తున్నాయి రాష్ట్ర ఎన్నికల సంఘం రూల్స్? సార్ ఒక విషయం చెప్పానా, నిన్న నోటిఫికేషన్ ఇచ్చి నిన్న షెడ్యూల్ ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వాలి, నామినేషన్లు ఎల్లుండి కథమట. సార్ మీకు ఒక విషయం చెప్పానా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అంటే ఎవరైతే పార్టీని ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళ మోరల్ స్టాండర్డ్స్ ని బట్టి అదర్ ఇన్స్టిట్యూషన్స్ అనేది డిపెండ్ అవుతుంది సార్. ఒకవేళ ముఖ్యమంత్రి ఫర్ ఎగ్జాంపుల్ నీతివంతుడు, ధర్మవంతుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1983లో ఎన్టీఆర్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత లోకాయుక్త అపాయింట్మెంట్ అనేది ఒకటి వచ్చింది. వారు ఆనాడు ఏం ఆలోచించినారు ఎన్టీ రామారావు గారు అంటే, ఒక మచ్చలేని మనిషి, ఒక బ్రహ్మాండమైన చరిత్ర గల వ్యక్తి, ఒక రాజకీయ అంటే అన్ని విషయాల మీద రాజ్యాంగపరమైన అంశాల మీద అనుభవం ఉన్న వ్యక్తి కావాలంటే ఆవుల సాంబశివరావు లాంటి వ్యక్తిని లోకాయుక్తగా అపాయింట్ చేసినాడు. ఆ తర్వాత అదే వ్యవస్థ ముఖ్యమంత్రుల యొక్క స్టాండర్డ్ దిగజారిన తర్వాత లోకాయుక్తల స్టాండర్డ్ కూడా గట్టనే దిగజారింది. అట్టనే ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గాని ఇతరత్రం గాని ఇవన్నీ ముఖ్యమంత్రి మోరల్ స్టాండర్డ్ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు ఈమె రాణి కుముదిని గురించి ముఖ్యమంత్రి మాట్లాడింది ఏంది, పోలీస్ ఆఫీసర్ కూతురు, దళిత వర్గాలకు చెందిన ఆమెకు ఒక బ్రహ్మాండమైన అవకాశం కల్పిస్తున్నాను, ఈమె నిజానికి ఈమె అర్హురాలు కాకపోయినా ఈమెకు మేము దయార్ద్ర హృదయంతో ఈ పోస్ట్ ఇస్తున్నాము అని అన్న తర్వాత ఆమె కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడానికే ఇవన్నీ చేసింది తప్ప ఆమె కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ చదివింది అసలు. యాక్చువల్లీ భారత రాజ్యాంగంలో 2 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఉంటాయి సార్. ఆర్టికల్ 324 కిందనేమో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కాన్స్టిట్యూట్ చేస్తారు, ఆర్టికల్ 243 కింద స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేస్తారు. రెండిటి ప్రొవిజన్ ఆఫ్ లా సేమ్, అంటే ది టెక్స్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఈ సేమ్. ఇది ఏముంటది, సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ప్రిపరేషన్స్, ఎలక్టోరల్ రోల్స్ ఎట్సెట్రా ఎవ్రీథింగ్ ఈస్ అసైన్ టు ది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇట్ ఈస్ అంటే ఆన్ పార్ విత్ అంటే ఎనలోగస్ బాడీ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి వాళ్ళ అట్లాంటి బాడీని ఇంత నీచంగా అంటే థర్డ్ క్లాస్ గా మార్చినందుకు ఆమె సిగ్గుతో తల వంచుకోవాలి. అసలు ఆమె తన హక్కును అంటే తమ అధికారాన్ని కూడా తమ సరిగా చెలాయించలేని వ్యక్తులకి అవకాశం ఎట్లాంటిదంటే, మనకు శ్రీనాథ్ ఒక పద్యం చెప్పాడు అనమాట. ఏమని, ముక్కు పచ్చలాలని పోరడికి అందమైన అమ్మాయితో పెళ్లి చేస్తే ఏం లాభం అని ఒక పెద్ద పద్యం ఉంటుంది అనమాట. అటనే ఈ పరిస్థితి అట్ట తయారైంది. ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క మోరల్ స్టాండర్డే అంత హోప్లెస్లీ లో. దట్ ఈస్ వై ఆల్ దీస్ థింగ్స్ హావ్ హ్యాపెండ్. యాక్చువల్లీ ఇండిపెండెంట్ గా ఎస్ఆర్టీ చేస్తే నథింగ్ డూయింగ్, ఐ కెనాట్ డూ దట్ అని చెప్పొచ్చు కదా. తర్వాత ఎన్నికలు ఎప్పుడు జరుపుతారు అని అంటేనేమో 100 సార్లు కోర్టులలో టైం తీసుకున్నారు. ఏమని, వి విల్ కన్సల్ట్ ది గవర్నమెంట్, వి విల్ కన్సల్ట్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, వి విల్ కన్సల్ట్ అండ్ వి విల్ లెట్ యూ నో అని చెప్పిన వాళ్ళు సడన్ గా ఇప్పుడు ఈ మేడారం జాతర సందర్భంలో ఇంకోటి ఏంటంటే ఇందులో సార్, ఇప్పుడు ఒక రోజుననేమో నీకు నామినేషన్స్ మీద ఉన్న ఆబ్జెక్షన్స్ ని రిసీవ్ చేసుకుంటారు, 2వ తారీఖు నాడు రిసీవ్ చేసుకుని 2వ తారీఖు నాడు అప్పీల్ వేయాలట, 3వ తారీఖు నాడు తీర్పు చెప్పాలట. ఈ భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక్క రోజులో తీర్పు చెప్పే జడ్జిని నాకు ఒక్కడు చూపట్టండి సార్ ప్లీజ్. ఇది చాలా ఇదేంటి అపహాస్యం. డెడ్ లైన్ పెట్టి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్, మేయర్ కు మాత్రం డేటే అనౌన్స్ చేయలేదు.
అంటే ఇప్పుడు మీకు అర్థమైందా సార్? రేవంత్ రెడ్డి లాంటి పొలిటికల్ మొరాలిటీ ఉన్న వ్యక్తి, పొలిటికల్ స్టాండర్డ్ ఉన్న వ్యక్తి, రేవంత్ రెడ్డి కంటే ఉంది ఇక నిమ్మగడ్డ అప్పుడు హల్చల్ చేశాడు కదా ఆయన మీద, అప్పుడు వైసీపీ వాళ్ళు తిట్టారు కదా నిమ్మగడ్డ కొద్దిగా కనీసం కొద్దిగానన్నా జాగ్రత్త పడ్డాడు సార్. గింత నీచంగానైతే చేయలేదు సార్. నిమ్మగడ్డని రాణి కుముదిని పోల్చడం చాలా తప్పు సార్. సరే, కాకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్లకు రాజ్యాంగంలో కొన్ని రకాలైనటువంటి వాతావరణాన్ని వాడుకోవాల్సింది ఉండేది, ప్రత్యర్థుల మీద దాడి చేసినారు, అవన్నీ చేసినారు. కానీ నిమ్మగడ్డ విషయంలో ఇంత నీచంగా దిగజారి ప్రవర్తించలేదు. ఆయనే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ సమ్ ఇంటిగ్రిటీ అండ్ సమ్ క్యారెక్టర్. ఆఫ్ కోర్స్ కొన్ని సందర్భాలలో ప్రతిపక్షాల మాటలు విన్న మాట వాస్తవమే, కొన్ని సందర్భాల్లో ఉన్నా గానీ ఈ రాణి కుమార్ ఇప్పుడు ఎట్లుందంటే మనకు రాజకీయాలలో హూ ఇస్ ది బిగ్గెస్ట్ ఫూల్, హూ ఇస్ ది బిగ్గర్ ఫూల్, హూ ఇస్ ది బిగ్ ఫూల్ అని ఎన్నుకోవాలా. సో బిగ్గెస్ట్ లో పోతే రాణి కుమార్ని పోతుంది, బిగ్గర్ లో వస్తే మీకు నిమ్మగడ్డ కనబడతాడు. సరే, అఫ్ కోర్స్ అది వేరు. అంటే ఆయన పెద్ద సత్పురుషుడు, ఆయన ఏం తప్పులు చేయలేదు, అది నేను అన్నను. ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. హైకోర్టులో ఛాలెంజ్ చేయలేదా? ఈ తెల్లారి ఒకరోజు ముందు షెడ్యూల్ ఇచ్చి తెల్లారి నుంచి నామినేషన్స్ అని అట్లా అనౌన్స్ చేయొచ్చా? అట్లా చెయ్యకూడదు. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే హైకోర్టులో కూడా ఎట్లుందంటే ఒకటి కుప్పస్వామి జడ్జ్మెంట్ ఒకటి ఉంది. వన్స్ ది ఎలక్షన్ ప్రాసెస్ హెస్ బిగన్, ది కోర్ట్స్ విల్ నాట్ ఇంటర్ఫియర్ అని చెప్పి మొన్ననే ఇంటర్ఫియర్ అయినారు. మొన్ననే పంచాయత్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీలో మొన్ననే ఇంటర్ఫియర్ అయ్యి పంచాయత్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ విషయంలో ఇంటర్ఫియర్ అయింది కదా హైకోర్టు. కరెక్టే సార్. ఇక్కడ ఇది వేరు కదా సార్. షెడ్యూలింగ్ అనేది ఇట్ ఈస్ ది ప్రైమార్డియల్ డ్యూటీ. కరెక్టే, గానీ ఇప్పుడు అభ్యర్థికి సంబంధించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కదా. నువ్వు సార్ మీకు ఒక విషయం చెప్పాలి, మీరు అర్థం చేసుకోవాలి భరత్ గారు. ఎక్కడ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అభ్యర్థికి? సమ్మక్క సారక్క జాతర రాష్ట్ర ప్రభుత్వం జాతీయ పండుగ అనౌన్స్ చేయాలి, అంతర్జాతీయ పండుగ అనౌన్స్ చేయాలని చెప్పి ఆయన అంతర్జాతీయ దేశాలకు పోయి ఇక్కడ వీళ్ళు మాత్రం నామినేషన్ వేయొద్దా? మీరు ఒక విషయం, సమ్మక్క సారక్క జాతరకు అటెండ్ కావద్దు అని క్యాండిడేట్స్ అందరినీ మీరు అది చేస్తున్నారు, అంతేనా? అదిగా సార్, ఇంకా మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి. దయచేసి మీరు ఒక్క 2 నిమిషాలు ఓపుకోవటండి. మీకు చెప్తాను. ఎలక్షన్లలో కంటెస్ట్ చేసే వాళ్లకు నో డ్యూ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి మున్సిపల్ కౌన్సిల్ నుంచి. మొత్తము మాకు ఆదిలాబాద్, మంచిర్యాల, తర్వాత ఆసిఫాబాదు, తర్వాత వరంగల్, తర్వాత ఇతర మూలుగు ఆ జిల్లాలకు సంబంధించిన రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం అంతా పోయి మా సమ్మక్క సారక్క జాతర డ్యూటీలో ఒక 2 days నుంచి ఇన్ అడ్వాన్స్ గా ఉన్నారు. ఇప్పుడు పాపం వాళ్ళకి ఆ నోటీస్ సర్టిఫికేటే దొరకట్లేదు. చాలా మంది ఈ రోజు మార్నింగ్ నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న ఇది ఎట్లా ఏం చేసుడు అని. ఇప్పుడు కోర్టులు కూడా గట్టనే తయారైనాయి సార్. కోర్టులు కూడా అవకాశవాదంగా కొన్ని సందర్భాలలో ఇంటర్ఫియర్ అవుతారు, కొన్ని సందర్భాల్లో నో యూ గో టు ది హైకోర్ట్, నో వీ కెనాట్ ఇంటర్ఫియర్, యూ విల్ డీల్ విత్ ఇట్. ఇప్పుడు రేపు సపోజ్ నోటీస్ ఇవ్వకుండా స్టే చేయడానికి వీల్లేదు. ఇట్లాంటి కేసులు వేస్తే నోటీస్ ఇస్తే కనీసం 2 వారాలు నోటీస్ ఇవ్వాలి. ఆ లోగా ఎలక్షన్స్ అయిపోతాయి. ది రిట్ పిటిషన్ బికమ్స్ ఇన్ఫ్రాక్చర్స్. మినిమం 2 weeks నోటీస్ ఇవ్వాలని రాజ్యాంగం చెప్తుంది. అంటే ఆడి ఆల్ట్రమ్ పార్టం అంటారు, అంటే హియరింగ్ ఎ పర్సన్ బిఫోర్ పాసింగ్ అన్ ఆర్డర్. కాబట్టి కోర్టు రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఆర్డర్లు పాస్ చేయలేదు కదా. 2 weeks నోటీస్ అంటే అయ్యేపాయ్. ఇది అంతా ఒక క్షుద్ర రాజకీయాల్లో భాగంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఉద్దేశం. ఇప్పుడన్నా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, వాట్ ఈస్ ది మోరల్ కంటెంట్ ఆఫ్ దిస్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. హీ ఈజ్ అ ర్యాంక్ opportunist. He has no faith in the constitution. He has no faith in the free and fair elections. ఆయనే తన పపెట్స్ ని పెట్టుకొని ఇవాళ ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఒక ప్రహసనంగా చేసినాడు. అసలు యాక్చువల్ అయితే నిన్న గజెట్ నోటిఫికేషన్ చూస్తే ఎవడైనా కానీ ఇప్పుడు మనకి షెడ్యూల్ ఇచ్చిన తర్వాత మినిమం ఒక 2 weeks టైం ఇస్తారు. తర్వాత వార్డుల వారీగా రిజర్వేషన్స్ ని కూడా వాళ్ళు నోటిఫై ఇప్పుడే చేస్తున్నారు. దో అన్అఫీషియల్లీ నోన్ టు ఎవ్రీబడి, దే ఆర్ నౌ నోటిఫైయింగ్. తర్వాత కంప్లీటెడ్ ఎలక్టోరల్ లిస్ట్ ను కూడా ఇప్పుడే పబ్లిష్ చేస్తున్నారు. ఇందులో ఎక్కడ కూడా నీకు రిడ్రెసల్ మెకానిజం అనే దానికి ఛాన్సే లేకుండా ఉంది. ఇది పూర్తిగా ఇట్ ఈస్ నథింగ్ బట్ బరీయింగ్ ది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ అండర్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 274. అసలు నేను చెప్తున్నాను కదా, కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఎట్లా తయారంటే కబాబ్ మే హడ్డీ. ఏ పార్టీ అయితే భారత రాజ్యాంగంలో ఒక అమెండ్మెంట్ తీసుకువచ్చేసేసి మున్సిపల్ బాడీస్ కి వీళ్ళకి లోకల్ బాడీస్ కి రాజ్యాంగ ప్రతిపత్తిని తీసుకువచ్చిందో అదే పార్టీలో ఎట్లా ఉంటుందంటే తులసి వనంలో గంజాయి మొక్కలాగా తయారైనాడు ఈ రేవంత్ రెడ్డి. ఇట్లా నాశనం చేస్తాడని అయితే ఊహించలేదు సార్.
ఏదో కొంత కాకుండా కొంత. అసలు రాహుల్ గాంధీకి బుద్ధి ఉండాలి కదా సార్. ఆయననే ఆలోచించి ఏమయ్యా మనమేమో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఇన్ని రకాల ఆరోపణలు చేస్తున్నాము, ఓటు చోరీ అంటున్నాము, ఎలక్షన్ కమిషన్ లో అమ్ముడు పోయినారని చెప్పేసి వాళ్ళ మీద రకరకాల మాటలు మాట్లాడే రాహుల్ గాంధీ ఆయన కాన్షియస్నెస్ ఇప్పుడు ఎక్కడ చచ్చిపోయింది? వై షుడ్ హీ నాట్ టాక్? నేషనల్ లెవెల్లో ఒక పాలిటిక్స్ ఉంటుంది ఒక పార్టీకి, స్టేట్ లెవెల్కి వస్తే ఇంకో పాలిటిక్స్ ఉంటుందా? ఎంత ఆపర్చునిజం అండి ఇది. ఇవాళ మీకు నాకు ఆర్డినరీగా విషయాలను చూసే వాళ్ళకి ఇంత బ్లడ్ బాయిల్ అవుతుంటే అందులో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళ పరిస్థితి నలవిగా తెలుసా. ఇదంతా కేవలము ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సోఫిస్టికేటెడ్ రిగ్గింగ్ ఆఫ్ ది ఎలక్షన్ సార్. ఒక డిజైర్డ్ రిజల్ట్ వైపు తీసుకురావడానికని ఎలక్షన్ ప్రాసెస్ ని మిస్యూజ్ చేయడమే అని నేను చెప్తాను సార్. ఓకే ఓకే బొల్లమల్ల యాదవ్ గారు, గ్రౌండ్ లో ఏంటి మీ కోదాడలో షెడ్యూల్ గురించి ఏమైనా డిస్కషన్ జరిగిందా? కోదాడ కాన్స్టిట్యున్సీని మీరు అక్కడ చేస్తున్నారు కాబట్టి ఆ బాధని ఆవేదనని ఎవరికన్నా వ్యక్తం చేసినా వినే పరిస్థితి లేదు, తీర్చే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్న దాంట్లో పోటీ చేయాలనుకున్న పార్టీగా మేము ఇప్పుడు విభేదిస్తే మీరు ఓటమి భయంతో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు అంటారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిరు మేము చేయాలి కాబట్టి తప్పకుండా రంగంలో ఉంటాం. ఒకటి. రెండోది, ఈ దేశంలో తుగ్లక్ పరిపాలన చూసినాం, హిట్లర్ పరిపాలన చూసినాం. ఈ ఇద్దరిని కలిపితే రేవంత్ రెడ్డి పరిపాలన. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఉండాలి కదా. రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారా? కొంచెం చిట్టి కొట్టినట్టు 27వ తేదీ షెడ్యూల్ ఇవ్వమంటే ఒక్క రోజు 28 ఇస్తే గిట్ట తీసేస్తాడు ఆయన. ఏమన్నా ఆయన చేతులు ఏం లేదు కదా. స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదు. వాళ్ళు అధికారులు వాళ్ళ పోస్టింగ్ల కోసం, వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ కనసైగలలో ఉండేటోళ్ళని ఈ రోజు ఆయా స్థానాలలో కేంద్ర బిందువుగా తయారు చేసుకుని వ్యవస్థ నడుపుతా ఉన్నారు. మీకు ఉదాహరణలు కేవలం ఎన్నికల సంఘమే కాదు, ఈ రోజు పోలీసు వ్యవస్థలో కూడా వాళ్ళు కనసైగలలో ఉండేటోళ్ళని, క్రిమినల్ నేచర్ ఉన్నోళ్ళని, వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తేటోళ్ళని, భజనలు చేసేటోళ్ళని పెట్టుకొని ఎన్నికలు నిర్వహించాలనుకోని చెప్పేసి పోస్టింగ్లు ఇప్పించుకొని ఏకపక్షంగా, అంటే వాళ్ళు గెలుస్తామా ఓడిపోతామా అనే కాదు, ఓటమి భయంతో ఈ రోజు అధికార యంత్రాంగాన్ని పూర్తిగా వాడుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అటు పోలీసు వ్యవస్థని, ఇటు అధికార వ్యవస్థని. వాళ్ళ ప్రజలలో వ్యతిరేకత మొదలైంది అనేది అర్థమైపోయింది. ప్రజలు ఎట్టి పరిస్థితులలో తిరస్కరణకు గురైతామనే భావన వాళ్ళకు ఉంది. అందుకే ఎన్నికలు పెట్టాలి కాబట్టి అడావుడిగా పెట్టి చేతులు దులుపుకొని దాంట్లో మనం అధికారాలను ఉపయోగించుకుందాం, ప్రజలు ఎట్లా తిరుగుబాటు చేసేటట్టున్నారని. దీంట్లో చాలా రకాల అవకతవకలు జరగడానికి ఆస్కారం ఉంది. ట్రాన్స్పరెంట్ గా జరిగే పరిస్థితి లేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఈ మున్సిపాలిటీలో జరిగే అవకాశం లేదు రేవంత్ రెడ్డి సర్కార్లో. ఎక్కడికక్కడ దౌర్జన్యాలతోని, కొనుగోలుతోని, డబ్బులతోని ఈ ఎన్నికల్ని వాళ్ళు కైవసం చేసుకొని బబ్బెపెట్టో, మాయ చేసో, దాచిపెట్టో మొత్తానికి మేము ఇన్ని గెలిచినామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే అడవుడిగా ఉరుకుల పరుగుల మీద ఎవరికి కనీసం అవకాశం ఇవ్వకుండా ఈ ఎన్నికల్ని నిర్వహించాలనుకుంటున్నారు. ఇది 100% ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు, అప్రజాస్వామికంగా ఈ ఎన్నికలు చేయబోతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారా? ఎన్నికల కమిషన్ ని మళ్ళీ రిప్రజెంట్ చేశారా? కనీసం డేట్ చేంజ్ చేయండి. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా పండుగలు ఉన్న రోజుల్లో గతంలో డేట్ చేంజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా. ఇప్పుడు ఎలక్షన్ డేట్ కంటే నామినేషన్ డేట్ కే ఇబ్బంది వస్తుంది. అసలు నిన్న నోటిఫికేషన్ 4 గంటలకి, ఇవాళ పొద్దున్న నుంచి నోటిఫికేషన్, నిన్న షెడ్యూల్, ఇవాళ నోటిఫికేషన్. నిన్న మొదలుపెట్టిరు, ఈ రోజుకి మామూలుగా 2-3 రోజులే ఉంది. కాబట్టి ఏదైనా తప్పదు. కాబట్టి మేము ఎన్నికల్ని బైకాట్ చేయలేం. కాబట్టి ఎన్నికలలో పార్టిసిపేట్ చేస్తాం, మేము సిద్ధంగానే ఉన్నాం. ఈ గడువు కూడా ఇవ్వకుండా చేసే ఈ ప్రక్రియను మేము వ్యతిరేకిస్తూనే ప్రజలలో వాళ్ళకున్న వ్యతిరేకతని మూట కట్టుకొని తప్పకుండా మళ్ళీ యాంటీ కాంగ్రెస్ ఓటింగ్ జరగబోతా ఉంది. రేపు కాబోయేది ప్రతిపక్షాలదే పైచేయి. సీతారాం నాయక్ గారు, భరత్ గారు చెప్పండి. ఒక్క నిమిషం సీతారాం నాయక్ గారు సార్, భరత్ గారు ఒకటే సెంటెన్స్. పాకిస్తాన్ లో జనరల్ జియా నేతృత్వంలో ఎన్నికలు ఎట్లా జరిగినాయో ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా పంచాయతీ ఎన్నికలు అదే రకంగా జరుగుతున్నాయి సార్. అసలు ఎన్నికల ప్రక్రియ ఎక్కడ చూడలేదు సార్. రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, మోడీ అయినా ఎవరి నేతృత్వంలో ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయో అందరు సమానం, దీళ్ళు ఎవరేం తక్కువ లేరు. ఎస్ సీతారాం నాయక్ గారు చెప్పండి. ఏమంటారు మున్సిపల్ ఎన్నికల దాని మీద మీ రియాక్షన్ ఏంటి? సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నామినేషన్లు వేసేవాళ్ళు ఎవరు వెళ్లే పరిస్థితి లేదు.
ఇప్పుడు స్థానిక ఎన్నికలు 2 సంవత్సరాల తర్వాత జరుపుతున్నారు. అది ఎందుకు జరుపుతున్నారు అన్నది, దానివల్ల ఎంత నష్టం వచ్చింది గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలకు అన్నది మనం చూస్తూనే ఉన్నాం. ఏంటంటే వాళ్ళు ఈ మేడారం సమ్మక్క సారలమ్మ మీరు చూసిరో లేదు, ఎందుకంటే ఇక మాకు పుట్టుకర నుంచి మేము ఆ జాతరకు వెళ్లకుండా ఉండలేము. కానీ ఇప్పుడు ఏంటంటే చనిపోయినటువంటి వీర నారిమణులు ఎవరైతే సమ్మక్క సారలమ్మ జంపాన ఉన్నారో మొన్న కేబినెట్ పెట్టి బతికిచ్చారు వాళ్ళని. వాళ్ళు బతికిచ్చినాక మీరు తప్పంటే ఎట్లా సార్? వాళ్ళు మేము బతికిచ్చినాము అయిపోయింది, మొత్తం ఉన్నటువంటి గిరిజన వ్యవస్థ అంతా ఈ రాష్ట్రంలో దేశంలో ఇక కథం, వాళ్ళకు మేము బంగారు కిరీటాలు పెట్టామని వాళ్ళంటే మీరు జాతర సమయంలో పెట్టినాం. కొద్దిగానే ఉండాలి వాళ్ళకు. ఎవరి 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 ఫొటోస్ ఉన్నాయి చూసినావా? దాని మీద మొత్తం రాష్ట్రం అంతా ఫ్లెక్సీలు, కొన్ని కోట్ల రూపాయల ఫ్లెక్సీలు పెట్టిండ్రు. సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందని కోట్ల రూపాయల ఫ్లెక్సీలు పెట్టి, అందులో దేవాదాయ శాఖ లేదు, అందులో గిరిజన మంత్రి లేరు, సీతక్క అది అనసూయ గారి ఫోటో పెట్టుకున్నారు. సంతోషం, ఆమెనన్నా పెట్టాలి కదా. నా జాతర నడుస్తుంది, ఎందుకంటే ఆమెను ఎందుకు అనవలసి వస్తుంది? నీ ఫోటో పెట్టుకున్నావు కదా, ఏ కెపాసిటీలో పెట్టుకున్నావు? అట్లాంటి గిరిజన ఆడ పూజారులు ఉన్నారు, వాళ్ళకి పెట్టాలి కదా, అందరికి పెట్టాలి కదా. నువ్వు ఒక్కదానివి ఆడ ఫోటో పెట్టుకున్నావు, సంతోషం. ఏదో నీకు మరి ఏం హక్కు ఉందో నీకు ఏం పెట్టండి పెట్టుకున్నావు. పెట్టుకుంటే జాతర అయిపోయిన తర్వాత నువ్వు నోటిఫికేషన్ ఇప్పియాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉండరని పోయి, ఈ దేశంలో ఎక్కడ జరగలేదు, ఈ దేశంలో ఎన్నడూ జరగలేదు, ఏ రాష్ట్రంలో జరిగి మీరు బయటకు వచ్చి పెట్టింది ఏంటిది అసలు? దేనికి పెట్టి చేసింది దాని ప్రాముఖ్యత ఏంది? దానివల్ల అక్కడ ఉన్న గిరిజనులకు ఒరిగిందేంది? ఆ గిరిజనులు రేపు పోతే మళ్ళా నెల రోజుల దాకా వారు అక్కడ ఉండకుండా ఊరు విడిచిపెట్టి పోవాలి. వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులేంటి? అవి ఏమీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఇదైతే తప్పండి. ఎందుకంటే ములుగు ఒకటే మున్సిపాలిటీ ఉంది ఇప్పుడు. ఆ జిల్లా ఏదైతే మేడారం సమ్మక్క సారలమ్మ, మున్సిపాలిటీలో ఎట్లా ఇప్పుడు నోటిఫికేషన్ షెడ్యూల్ ఎట్లా నామినేషన్స్ సేమ్ అక్కడ కూడా సేమే, అక్కడ కూడా సేమే, ములుగులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలనుకుని సమ్మక్క సారక్క జాతర రావాలనుకునే వాళ్ళు రానివ్వకుండా చేసినట్టే కదా. అవును, దానిలో తప్ప అలా ముచ్చట లేదు. ఓ దిక్కు ఎందుకో గిరిజనులను మేమేదో చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడుతూనే వాళ్ళని హక్కులను హరించడం ఏంటి? వీళ్ళ మీద కేసు పెట్టాలండి. వీళ్ళ మీద కేసులు పెడితే అప్పుడు తెలుస్తుంది ఎందుకు గిరిజన జాతరను డిస్టర్బ్ చేయడానికి పెట్టిన అనేది. ఇది కాదా? ఎట్లా పోతారు? ములుగులో ఇప్పుడు రేపు నామినేషన్ వేసే వాళ్ళు ఉన్నారు, 4 రోజుల జాతర. ఇవాళ ఇప్పుడు వచ్చి ఉంటది సారమ్మని ఇప్పుడు తీసుకొస్తే రేపు సాయంత్రం ఇదే టైంకి సమ్మక్క వస్తుంది. ఈ హడావుడిలో ఈ మంది అందరు అక్కడ ఉండాలి. 4 రోజుల జాతర అది. శుక్రవారం మొక్కులు చెప్పుకొని శనివారం సాయంత్రం వాళ్ళు వనప్రవేశం చేసిన తర్వాత వస్తారు. ఇది రాష్ట్ర పండుగ, ఇది కూడా గమనించాలి. ఇది రాష్ట్ర పండుగ. ఇది ఏదో ఆదివాసుల పండుగ ఆదివాసులే చేసుకుంటారు అనేది కాదు కదా. ఆదివాసుల ఆరాధ దైవాలుగా వాళ్ళు కొలిచి మొదటి నుంచి ఉన్నా ఇది రాష్ట్ర పండుగ. ఈ దేశంలో ఉన్న 80 నుంచి 90 లక్షల ప్రజలు అక్కడికి వస్తారు. ఎందుకు మీకు ఇంత హడావుడి ఏంటిది? 2 సంవత్సరాలు జరపనటువంటి స్థానిక ఎన్నికల్లో ఒక రాష్ట్ర పండుగ, ఒక ఆదివాసుల జాతర జరుగుతున్నప్పుడు ఇంత హడావుడిగా పెట్టడానికి కారణం ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రి రాకపోవచ్చు, రాకపోతే ఆయనకి ఏముంది, ఆయనకు ఉండేటువంటి పనిలో రాకపోతే తప్పెవరు పట్టరు. కానీ ఏ సమ్మక్కను ఇవాళ నువ్వు పేటెంట్ రైట్ తీసుకొని నేనే ఏమో మాకు అనుమానం, రేపు మళ్ళీ వచ్చే జాతర వరకు సీతక్క జాతర అని పేరు పడుతుందా అయింది. ఇది అనుమానం పెట్టుకోవచ్చు వాళ్ళ ప్రభుత్వం ఉంటే. సీతక్క జాతర కాదు కదా ఇది, సమ్మక్క సారలమ్మ జాతర. నువ్వు చెప్పాలి కదమ్మా. ఈ జాతరకు వచ్చేటువంటి మనోభావాలు దెబ్బతింటాయి. 2 రోజుల తర్వాత జరిగితే ఏముంది? ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆంక్షలు పెట్టిందా? ఈ రోజుల్లో లేకుంటే మీకు ఎలక్షన్లు మీరు పెట్టుకోవద్దు, క్యాన్సిల్ అవుతుంది, మీ దగ్గర మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయని ఏమైనా ఆంక్షలు పెట్టిరా? ఏంది లాజిక్ ఏంది? ఎందుకు ఒక ప్రభుత్వం అనుభవం ఉన్నటువంటి పార్టీ, అది 100 ఏళ్ల చరిత్ర ఉన్నదంటారు, ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకు మీ కాళ్ళు మీరు నరుక్కుంటున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. నెరీకి ఆ జాతర ఆంక్షలు ఎట్లున్నాయి అనుకుంటున్నావు భరత్ గారు? నేను ఒక మాజీ పార్లమెంట్ సభ్యుని. అక్కడ మీకు తెలుసు ఎన్ఎస్ఎస్ ద్వారా మేము ఎంత సర్వీస్ చేసినాం. మాకు పాసులు ఏంటంటే అక్కడ పాస్ ఇచ్చేటివి గది లేదు. మాకు పాసులు ఏందండి? అక్కడ పుట్టినటువంటి గిరిజన బిడ్డలం, మాకు పాసులు ఏంది? ఎంతమంది హరో హరో అంటున్నారు అక్కడ, నాకు అర్థం కావడం లేదు. ఓ సిస్టమ్ లేదు, ఓ పాడు లేదు.
అది ఏందో అక్కడ ఏదో అయిపోయినట్టు ఆడబోయి వీళ్ళు ఒక కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టి హంగులు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో మంత్రులందరూ పోయి అధికారులందరూ పోయి ఆడేదో వీళ్ళట క్యాబినెట్ నడిపితే ఏమైతుంది, అది ఏం పద్ధతి, దానివల్ల గిరిజనులకు ఒరిగింది ఎందుకు చెప్పాలి. ప్రత్యేకంగా వాళ్ళ కొరకు మీరు ఏం పెట్టి ఏం ఇచ్చిండ్రు, వాళ్ళకు ఏం హక్కులు ఇచ్చిండ్రు. గతంలో ఉన్నటువంటి గిరిజనుల వాట ఎంత, ఇప్పుడు మీరు ఇచ్చే వాట ఎంత, ఇంత భూమి బతుకుతుంటే దాన్ని 19-10 లక్షలు పెట్టి అది కూడా తీసుకున్నారు కదా, 20 ఎకరాల భూమి. ఆడ పర్యావరణాన్ని ఆ పర్యావరణం ఏదైతే ఉందో ప్రకృతిని అంతా కృత్రిమంగా తయారు చేస్తున్నారు కదా. ఏ సిద్ధాంతాల ప్రకారంగా పోతున్నారు. ఆమె మంత్రి అయినంత మాత్రాన్ని ఎవరిని మాట్లాడియలేకుండా ఆదివాసుల వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా ఆ ప్రకృతి పూజారులను దృష్టిలో పెట్టుకోకుండా ఏం చేస్తారండి. ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? 251 కోట్లు కదా. వాళ్ళ ఫోటోలు పెట్టుకోవడానికి ఫ్లెక్స్లకు ఎంత అయిందో ఒకసారి ఆలోచించండి భరత్ గారు. దేని సంకేతం ఇది? ఏమనుకుంటున్నారు? మళ్ళా ములుగులా మీరే గెలవాలనుకుంటున్నారా? ఏంది మీ ఉద్దేశం? సార్ ఇప్పుడు అమ్మ పెట్టదంటే అడుక్కునేదంట భారతీయ జనతా పార్టీ. నాకు అర్థం కాక మీ కుంభమేళకు జాతీయ హోదా ఇచ్చిరు, మన సమ్మక్క సారకి ఎందుకు ఇవ్వలేదు? మీరు మహారాష్ట్ర ఎందుకు ఎలక్షన్ పెడుతున్నారు? మరి ఇప్పుడు మీరు మహారాష్ట్ర కూడా వస్తారు ఇక్కడికి సమ్మక్క సారక్క దగ్గర ఎందుకు ఎలక్షన్ పెట్టారు? మరి అక్కడ అంటే భారతీయ జనతా పార్టీ చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేస్తే పైన మీరు ఒక ప్రొఫెసర్ అయ్యండి. అదే కాకుండా సార్ ఇంత చెప్తున్న భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పోయింది సార్ 2020లో హైదరాబాద్ లో నోటిఫికేషన్ ఇచ్చింది సార్. ఎట్లా ఇచ్చింది సార్? ఒకసారి హైదరాబాద్ లో విపరీతంగా వర్షాలు పడితే మీరు 17వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తారు, 18వ తారీఖు నుంచి చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. నామినేషన్ మీరు ఎంపీగా పనిచేసి మీకు వచ్చి నష్టమేంది? ఒక్క రూపాయి కనా పైస వల్ల మీరు భారతీయ జనతా పార్టీ మీరు మాట్లాడుతున్నారు. తీసుకొచ్చి మరి తెలంగాణకు తెలంగాణకు 60 సంవత్సరాల్లో 1 రూపాయి ఇవ్వకపోతే 100 కోట్ల రూపాయలు మాట్లాడుతున్నారు. సీతారామయ్య గారు మళ్ళీ ఒక్క నిమిషం చరణ్ గారు మాట్లాడినటువంటి తర్వాత మీకు అవకాశం. తెలుగు ప్రొఫెసర్ గారికి ఒక్కరేగా ఉంది. ఇక మొత్తం ఇష్టం వచ్చిన ఏది నోటికి వస్తుంది మాట్లాడితే. సార్ ఒకసారి మీరు ఛార్జీ పెట్టి ఉంటే దగ్గర ఉంటే ఓపెన్ చేసుకోవాలా. ఈ ఆనాడు శరత్ గారు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నూరాట వారు కూడా మరి ఆనాడు కేశవ్ గారిని ప్రశ్నించారు కదా సార్. మీరు 2020లో జిహెచ్ఎంసీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు ప్రశ్నించండి. అది ఎట్లా ఇచ్చో ఇది ఎట్టే ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. నవంబర్ 15 నోటిఫికేషన్ వస్తుంది. నామినేషన్ల స్వీకరణ ఎప్పుడు 18 నుంచి 20 వరకు 3 రోజులు ఇచ్చారు. సేమ్ ఇది కూడా అట్నే ఇచ్చారు. నామినేషన్ల పరిశీలన 21 నుంచి 21, తర్వాత ఉపసంహరణ 22 ఇచ్చారు. పోలింగ్ తేదీ 1, ఫలితాలు వెల్లడి 4. మరి ఎట్లా ఇచ్చారు సార్? బీఆర్ఎస్ పార్టీ ఆయన చేస్తేనేమో కరెక్ట్. మీరంతా బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి మీరు బీఆర్ఎస్ పార్టీ అప్పుడే మాట్లాడరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే మాత్రం మీకు వచ్చిన అది నాకు అర్థం. 2996 వార్డులు ఉన్నాయి సార్. 5 మంది పోటీ చేసిన ఎంత అవుతుంది సార్? 14,980 మంది. 14,980 మంది కోసం అట ఆ పండుగ పోకుండా వాళ్ళంట అడుగునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తారు. ఏమన్నా అర్థం ఉందా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, సమైక్య రాష్ట్రంలో కూడా అయితే హైదరాబాద్ వెలుపల ఏనాడు కూడా కేబినెట్ సమావేశం జరగలే. 251 కోట్ల రూపాయలు కేటాయించుకొని సమ్మక్క సారక్క పండుగను ప్రపంచవ్యాప్తం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నైతికత లేదు మీరు మాట్లాడతానికి. ఏనాడన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోయిండా అని నాకు అర్థం కాక సమ్మక్క సారక్క కాడికి మా ముఖ్యమంత్రి గారు విదేశాలు పోతాను తెలిసిన తర్వాత కూడా అక్కడ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ దైవదర్శనం చేసుకుని విదేశాలు పోయి దాన్ని కూడా మీరు రాజకీయం చేస్తారు. నాకు అర్థం కాదు. వాస్తవాలు మాట్లాడాలి. ఇక్కడ సమ్మక్క సారక్క జాతర ఉంది కదా, నామినేషన్ వేసే వాళ్ళు ఎట్లా పోవాలి? కౌశిక్ గారు, సమ్మక్క సారక్క జాతర ఉంది కదా సార్, అయ్యేది ఏమి లేదు. పండగ 31 తారీఖు అయిపోతుంది. ఆల్రెడీ పండగ ముందు వారం 10 రోజుల ముందు నుంచే పండగ నామినేషన్ వేసేవాళ్ళు పోవద్దా సార్? నామినేషన్ వేసి దాదాపు యావరేజ్ గా 2,000కు పైగా వార్డ్స్, 2,000-2,500 మంది
మున్సిపల్ కౌన్సిలర్స్ అంటే ఒక్కో పార్టీ నుంచి 3 పార్టీల నుంచి పోటీ చేసిన 10 నుంచి 15,000 మంది 14,980 మంది 14,980 మంది సార్ 14,980 కోసం మరి కేసీఆర్ గారు చెప్పాల్సిందే కదా. హైదరాబాద్ లో కుండపోత వర్షం పడితే నోటికి ఇచ్చి హైదరాబాద్ ఇబ్బంది పెట్టలే మీరు? 1.5 కోటి మందిని ఇబ్బంది పెట్టిన మీ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఎందుకు మాట్లాడే సిద్ధరామ నాయక్ గారు. అది వర్షం. ఒక్క నిమిషం కౌశిక్ గారు ఒక్క నిమిషం కౌశిక్ గారు అక్టోబర్ 7th ఒక్క నిమిషం కౌశిక్ గారు అక్టోబర్ 7th వర్షం పడింది. నవంబర్ 18th నామినేషన్ వేశారు 40 రోజుల తర్వాత. అక్టోబర్ 7th సార్ అప్పటికే హైదరాబాద్ అతలాకుతలమై చాలా రోజులు పట్టింది. అందుకనే 99 సీట్ల నుంచి 56 సీట్లకు వచ్చారు. మేము తోటి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సార్ పూర్తి స్థాయి స్వేచ్ఛ వాళ్ళు ఎప్పుడు డిసైడ్ చేసుకోవాలా ఏం చేసుకోవాలని చెప్పి మేము డిసైడ్ చేస్తాం. వారు ఆల్ పార్టీ మీటింగ్ పిలిచారు చాలా పారదర్శకంగా. ఎప్పుడు ఎలక్షన్ పెట్టారు మీ మంత్రులు ముందే 27వ తేదీ నోటిఫికేషన్ వస్తాయని ఎట్లా అనౌన్స్ చేస్తారు సార్? ఆల్ పార్టీ అనౌన్స్ చేసేది ఎలక్షన్ కమిషనా సార్? ఆల్ పార్టీ మీటింగ్ ఎలక్షన్ కమిషన్ పిలిచింది. కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసిరు, అధికారుల సమావేశం ఏర్పాటు చేసిరు. అధికారులు ఎంతమంది అలాట్ చేసిరో చాలా స్పష్టంగా కూడా చెప్పి ముందస్తుగానే 1379 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 1547 అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, అదేవిధంగా ప్రెసిడింగ్ ఆఫీసర్లు 9560 మంది ఉంటారని చెప్పి ముందస్తుగా నోటిఫికేషన్ ఇచ్చారు వాళ్ళంతా. అదే పోలీసింగ్ సిబ్బంది 31,428 మంది కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిరు. అదే జోనల్ ఆఫీసర్ 742 కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసింది. ఎఫ్ఎస్టీ కింద 278 మంది. సార్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ శాంతి భద్రత కావచ్చు, సిబ్బంది కావచ్చు అని కేటాయించిన తర్వాత కదా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెట్టింది. కాబట్టి ముందస్తుగా ఏ పార్టీకైనా కామన్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎలక్షన్లు వస్తుంది అలర్ట్ చేయండి అని చెప్పేసి అలర్ట్ చేయలేదా? అన్ని అలర్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఏది కొత్తగా ఏమి చేయలే. మేము అంకె కూడా మార్చలే. జేహెచ్ఎంసీ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. 2020 ఏది జరిగిందో గదే ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. దానికి ఏదో జరిగిపోయినట్టు 14,000 మంది కోసం సమ్మక్క సారక్క జాతర ఆగుతుంది సార్. సమ్మక్క సారక్క జాతర 14,000 మంది వాళ్ళ చుట్టాలు బంధువులు వాళ్ళు ఎవరు పోవద్దు మీరు జాతర. ఆల్రెడీ 33 రోజులు ఎన్నికల ప్రచారం చేసే వాళ్ళు ఎవరైనా పోతారో చెప్పండి. ఎన్నికల్లో నిలిచిన వాళ్ళు ఈ టైంలో పోతారా? 10 రోజులు ఎలక్షన్ పెట్టుకొని దేవుని అవమానించి కేసీఆర్ అన్నాడు పోలే మీ రూపాయి కేటాయించిన రోజులు మీరు మాట్లాడతారు. మీకు నైతికత లేదు. సీతారాం నాయక్ గారు మీకు వచ్చిన నష్టమే లేదు. నాకు అర్థం కాదు. చెప్పండి సీతారాం నాయక్ గారు వేసుకుంటే మీకు వచ్చిన నష్టం నాది. ఎందుకంటే మాట్లాడాలి ఒక ప్రొఫెసర్ మీరు నాకు అర్థంగా వాస్తవాలు మాట్లాడారు. చెప్పండి భారతీయ జనతా పార్టీ చెప్పండి మరి మీరు నాకు అర్థం కాక వీళ్ళంతా వేదంతా మాట్లాడుతారు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అనగానే ఈజీగా దొరికింది అందరికి కొట్టిన కాంగ్రెస్ పార్టీ మేము విమర్శ చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎవరు పడుచుకోరని చెప్పి ఏది పడితే మాట్లాడతారా? వాస్తవాలు డెవలప్మెంట్ చెప్పండి. మీరు మాట్లాడి బంద్ చేయండి. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం ఇది చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. సీతారాం నాయక్ గారు మాట్లాడాలి. అర్థమవుతుంది ఏమన్నా? మహిళలు పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో అంత పెద్ద టెంపుల్ కోడి కేటాయిస్తే చూసి వాళ్ళ లేక బొమ్మలు చూసి మాట్లాడతావు. ఏమన్నా అర్థం ఉందా మాట్లాడడానికి? మళ్ళీ గెలుస్తావు. మేము మాట్లాడింది ప్రాముఖ్యతను తీసుకురాపోయినావు. తీసుకురాపోయి 100 కోట్ల రూపాయలు తీసుకురా కేంద్రంలో. మీరెవరు కదా మరి? అరే 3 కోట్ల అరే మేము ఇచ్చింది మాట్లాడడానికి ఏం తెలియకుండా ఏమి ఇచ్చారు అన్నది ఏందే మీరు ఇచ్చింది ఎవరు పైసలు ఇచ్చారు?
చరణ్ కౌశిక్ మరి గారు, మధ్యలో సీతారామయ్య గారు, లేకుండా- ఒక్క నిమిషం, ప్రసాద్ గారు ఏమంటారు? అరే నేను కాదండి, ఒక్క నిమిషం. నాకు మాట్లాడమంటే మళ్ళీ నేను సీతారామయ్య గారు మాట్లాడతాను. సీతారామయ్య గారు, ఒక్క నిమిషం ఆగండి, ఆగండి, ఆగండి. ఎవరైనా తెలంగాణ చరణ్ కౌశిక్ ఆగండి, ఒక్క నిమిషం. మరి గుర్తుపెట్టుకోవాలా. ఒక్క నిమిషం. ప్రసాద్ గారు, గతంలో గ్రేట్ లేదు, హైదరాబాద్ భరత్ ఎన్నికలు గారు ఎట్లా పూర్తి షెడ్యూల్ ఏమైనా ఇచ్చారు అడిగినా నన్ను అంటారు. చెప్పనియవా? మీరు భరత్ గారు, గమనించండి, ఒక్క ఆల్రెడీ నిమిషం, మీరు సీతారామయ్య గారు ఇస్తారు. మాట్లాడేది అయిపోయింది. సీతారామయ్య గారు మీకు భారత్ ఇచ్చిన గారు. అవకాశం. ఒక్క నిమిషం, ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత ఇస్తాను మీకు మళ్ళీ అవకాశం. ఎస్ ప్రసాద్ గారు. ఈ మేడారం జాతర అన్నదానికి బీఆర్ఎస్ పార్టీని అడగండి, లేకపోతే కాంగ్రెస్ అడగండి, బీజేపీ అడగండి, ప్రతి ఒక్కరు జాతీయ హోదా ఇవ్వాలంటారు. కానీ ఇవాళ చరణ్ కౌశిక్ కూడా బాగా చెప్తున్నాడు. నిజమే, క్యాబినెట్ మీటింగ్ అక్కడే పెట్టారు, 241 కోట్ల దగ్గర దానికి శాంక్షన్ చేశారు. ఇవేం అనట్లే కదా. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ స్కెడ్యూల్ అయితే ఇచ్చి ఎంత తప్పు చేసిందో అదే తప్పు మేము చేసి కట్టారు. వాళ్ళు చేసిన కట్టు మేము చేస్తామంటే ఇంకేం చెప్పాలి దానికి ఎవరి దగ్గర సమాధానం ఉండదు. రెండోది, ఇప్పుడు మీకు ఈ ఎలక్షన్ స్కెడ్యూల్, ఇప్పుడు మీరు అధికార గణం ఆయన చెప్తున్నాడు, ఒక పక్కన 14,600 మంది పైచిలుక నామినేషన్లు వేసేవాళ్ళు ఉన్నారు. ఎన్ఓసి సర్టిఫికేట్ గురించి కదా అందరూ మాట్లాడుతున్నారు. నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వాలి. సంబంధిత గణం మునుగోడు పరిసర ప్రాంతాలే చూసుకుందాం. మునుగోడు జిల్లాకు సంబంధించిన అధికార ములుగు జిల్లాకు సంబంధించిన అధికార గణం అంతా డ్యూటీలో ఉన్నారా లేదా? సమగ్ర శాఖ 31వ తారీఖు దాకా వాళ్ళు ఎవరు ఏం చేస్తారు? ఎంతమంది వస్తారు? కోట్లాది మంది జనాలు వస్తారు. ఒక తండాల నుంచి తరలి వచ్చిన వాళ్ళు, దేశ విదేశాల నుంచి మొత్తం ఉన్న సంస్కృతి వాళ్ళు న్యూజిలాండ్లో ఉన్నారు నిన్న. సో ఈ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం నిర్వర్తించే ఈ నాగోబా జాతర అనండి, తర్వాత వచ్చిన ఈ సమ్మక్క సారక్క జాతర అనండి, ఈ సాంప్రదాయాన్ని పరిరక్షించడానికి ఈ 4 రోజులు అధికార గణం అక్కడ మనందరినీ ప్రొటెక్ట్ చేయడమే కదా పని. మీరు చెప్పిన 31,000 పైచీలకు పోలీస్ డిపార్ట్మెంట్ అడిగినా ఇవాళ మేడారం జాతరకి ఎంతమందిని డిప్లాయ్ చేసి ఉంటారు స్టేట్ మొత్తం మీద? కోట్లాది మంది ప్రజలు నిలువరించడానికి. ఇవాళ మీరు జాతీయ కుంభమేళాకి ఆరాట ఇచ్చారా, దీనికి ఇచ్చారంటే మన పోరాటమే దానికోసం. ఇవాళ తెలంగాణ పోరాటాల గడ్డ. ఏ పోరాటం సాధించుకున్నాం అంటే ఎవరైనా ఒక మంచి పని చేశారనుకుంటే, మా ముఖ్యమంత్రి వెళ్ళాడంటే నిజమే వెళ్ళారు, ఆ ముఖ్యమంత్రి వెళ్ళలేదని అది షాక్ కాదు కదా. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ ఆదరాబాదరా మీద ఈ ఎలక్షన్ స్కెడ్యూల్ ఇస్తే, ఆ బుద్ధ భవన్ ఎదురుగుండే ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ని తరలిస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి బుద్ధుని చూసుకుంటూ ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అండ్ మోర్ ఓవర్, ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జాతీయ స్థాయిలో ఎలక్షన్ కమిషన్ అంది మన దౌర్భాగ్యం. ఎలాగంటే రూలింగ్ పార్టీ నుంచి ఇద్దరు, ఒక అపోజిషన్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ వెళ్తే ఆ ఎలక్షన్ కమిషన్ డెసిషన్, ఎలక్షన్ కమిషన్ ప్రతిష్ఠించుకునే దగ్గర సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎక్కడ ఉన్నారు? సో ఇలాంటివి ఎక్కడ నిర్ణయాత్మకమైన దేశ ముఖ చిత్రాలు మార్చే ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న పేరుకి మాత్రమే అన్నప్పుడు, రాజకీయ పార్టీ కబంధ హస్తాలు చిక్కున్నప్పుడు స్టేట్ లో ఏమైనా ఎక్స్క్యూజెస్ తీసుకుంటారు అనుకుంటారా? తీసుకోని తరుణంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఏ విధానాలు నడుస్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీళ్ళు, ఇది అన్ని రిపబ్లికన్ స్టేట్సే కదా. ఈ ఫెడరల్ సిస్టమ్ లో రిపబ్లికన్ స్టేట్స్ లో వీళ్ళకి స్వయం ప్రతిపత్తితో చేస్తుందానికి మనం ఎవరు ఆక్షేపించలేం. కౌశిక్ చెప్తున్నట్టుగానే, నాయక్ గారు చెప్తున్నారు కదా, జాగ్రత్తగా గమనించగలిగితే గతంలో మీరు చేసినప్పుడు మీరేం చేశారు, ఇప్పుడు మేము చేస్తున్నాం మీరెందుకు ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. ఇది కాదు కదా మనకు కావాల్సింది. ప్రశ్నించి మీలాంటి భరత్ గారు, నేను మనం వేరే వెంగళాల్లో నిలబడవలసి వస్తుంది. ఎందుకు వస్తుందంటే వాళ్ళు చేశారని వీళ్ళు చేశారు వాళ్ళు. పార్టీ ఫిరాయింపులు కూడా అంతే. అక్కడ అదొక రాజ్యాంగబద్ధ సంస్థ, స్పీకర్ అట్లా ఉంటాడు. ఈ రాజ్యాంగబద్ధ సంస్థ ఈ విధంగా ఏ వ్యవస్థను తీసుకుని మీరు మొదటి నుంచి చెప్తుంది, చాలా శ్రద్ధగా విన్నాను. ఒకటి స్పీకర్ వ్యవస్థ, రాజకీయ కబంధ హస్తాలు చిక్కుపడిపోయింది. అక్కడ సెంట్రల్ లో స్పీకర్ వ్యవస్థ, మళ్ళీ అదే రూలింగ్. అంటే ఇప్పుడు స్పీకర్ వ్యవస్థ కంటే నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని భయం ఉంటుంది. వీళ్ళు ఏంది, రిటైర్డ్ వాళ్ళే కదా ఎలక్షన్ కమిషనర్, పడేస్తే పోస్టింగ్, మళ్ళీ ఇంకో పోస్టింగ్ కావాలి. రిటైర్డ్ కదా, రిటైర్డ్ ఎలక్షన్ కమిషనర్ రిటైర్డ్, ఇంకా వాళ్ళకి మళ్ళీ పోస్టింగ్ ఉండదు కదా, అదే చివరి పోస్టింగ్. అక్కడే కదా అసలు. దాని తర్వాత మళ్ళీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఉద్ధరించి ఊళ్ళేళ్ళ వాళ్ళందరూ ఎవడైనా 50-60 కోట్లు తక్కువ ఎలక్షన్ సంపాదించుకోవడం అంటే నేను చట్టాలతో చేసి చెప్పగలను ఒక్కొక్కడిని. ఏంటి సార్ వెళ్ళు, ఒక ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడి ఎలక్షన్ కమిషన్ గురించి టైం వేస్ట్. ఎందుకంటే ఆ పద్ధతి మహాన్ బోర్డు శాసన్ గారితోనే అయిపోయింది. 30 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పునర్నామనం చేసుకుంటున్నాం అంటే ఆ వ్యవస్థను ఆ విధంగా పరిరక్షించడం ఇప్పటికి కూడా లేదు. మన బీఆర్ ఎలక్షన్స్ చూసాం, ఎవరైనా భార్యాభర్తలు ఇద్దరికి ఒకే దగ్గర పోస్టింగ్ చూసాం సార్ ఐఏఎస్లకి, అక్కడ జరిగింది. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రతిసారి మనం ఓ వ్యవస్థలో ఉండి వ్యవస్థను గౌరవించవలసిన రాజ్యాంగానికి బద్దులు అన్న దగ్గర వ్యవస్థలనే మనం తిరిగి బ్లేమ్ చేసుకునే దౌర్భాగ్య స్థితికి స్ట్రైవ్ చేస్తారు రూలింగ్ గవర్నమెంట్స్. సో ఈ నిస్సహాయ స్థితిలో ఈ ఎలక్షన్ కి మీరు చెప్పినట్టు 27వ తారీఖు, 28, 29, 30, 31, 4 రోజులు నేను వైకుంఠపాలె ఒకసారి బొల్లమల్లయ్య గారిని అడుగుదాం. బొల్లమల్లయ్య యాదవ్ గారు చెప్పండి. మీరు గతంలో గ్రేట్ హైదరాబాద్ కూడా ఇట్లే నవంబర్ 17th ఇచ్చేసి నవంబర్ 18th పోలింగ్ బొమ్మన్నారు. మీకు షెడ్యూల్ కి ఎలక్షన్లకి ఎంత వన్ డే నవంబర్ 17th షెడ్యూల్, నవంబర్ 18th నుంచి నామినేషన్స్.
మరి ఆ రోజు కాంగ్రెస్ కి అనుకూలమైతే మేము కూడా ఈ రోజు మీ షెడ్యూల్ దాని గురించి పెద్దగా ప్రస్తావన చర్చ చేయట్లేదు. ఎందుకనంటే మేము పెట్టినమని మీరు పెట్టిర్రో లేకపోతే మా తోల మీరు నడుస్తున్నారో మేము షెడ్యూల్ దాని గురించి అందుకే ప్రస్తావన చేయలే. కారణం ఎన్నికలకు మేము సిద్ధంగానే ఉన్నాం కాబట్టి ఓటమిపై మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి మీరు అడావుడు చేసే ప్రయత్నాలలో మీరు ఉన్నారు. ఆ షెడ్యూల్ చేసిందా లేదా, ఆల్రెడీ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోతుందా లేదా అనేది మీలాంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఆలోచిస్తారు. కాబట్టి ప్రజాస్వామ్యకి గొడ్డలు పెట్టు లాంటి నిర్ణయాలు జరిగినప్పుడు తప్పకుండా మేధావర్గం కానీ మీలాంటి ప్రజాస్వామ్యవాదులు కానీ అందరూ మాట్లాడతారు. కాబట్టి మేము ప్రజాస్వామ్యంలో ఎదుటి వాళ్ళకు పోటీలు పడి తప్పకుండా రంగంలో ఉండాలి. కాబట్టి ఒక ప్రత్యర్థి పార్టీగా ఈ రోజు మేము దానికి సిద్ధమైతా ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎన్నికల సంఘం ఒక్క దగ్గరనే కాదు, అధికార వ్యవస్థలో కూడా అనేక రకమైన లొసుగులు జరుగుతూ ఉన్నాయి. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొనుగోలు, ఈ ఓట్లని కొనుగోలు కొట్టడానికి సరే అన్ని పార్టీలు పోటీ పడతాయని చెప్పేసి అన్నట్టు ఇప్పుడు చరణ్ చాలా ఆవేశంగా ఉన్నాడు. ఎందుకంటే మైక్ పెట్టిన దానికంటే చాలా స్పీడ్ గా ప్రచార సభలు నడిపిస్తా ఉన్నాడు. కాకపోతే మేము ఏమంటున్నామంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే పరిస్థితి అయితే ఈ రోజు తెలంగాణలో ఈ మున్సిపల్ ఎన్నికలు లేవు. మన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎన్నికల రోజు చాలా గొడవలైన, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా స్వైర విహారాలు చేసి దాడులు జరిగిన, దాన్ని ఇంతవరకు శాంతి భద్రతల్ని పర్యవేక్షించే పరిస్థితిలో లేరు. నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో. ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతూ ఉంది. వీళ్ళ శ్రద్ధ పూర్తి స్థాయిలో ప్రజాపాలన మీద లేదు, వివిధ వైపుల మలుతా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో అధికారులనైనా సమన్వయం చేసి నిజాయితీ పరులని ప్రజాస్వామ్యాన్ని కాపాడేటట్టు ప్రజాస్వామ్యం చేస్తే బాగుంటుంది. కానీ తెలంగాణలో కేవలం వాళ్ళ గెలిపే లక్ష్యంగా అధికార పార్టీకి ఒత్తాసు పలికేటోళ్ళని అధికారులుగా నియమించుకున్నారు. అధికార పార్టీకి కూడా మాకు ఇన్ని సీట్లు, ఇన్ని చైర్మన్లు గెలవాలనే లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నాయి. వాళ్ళకి ఎన్ని మున్సిపాలిటీలు అయితే ఉన్నాయో అన్ని మున్సిపాలిటీలలో మేము జెండా ఎగరేయాలి. ఆ జెండా ఎగరేయడానికి లక్ష్యంగా మేము ఎన్నికల సంఘంతో నిర్వహించేటట్టు చేస్తాం. అధికార యంత్రాంగం మాకు ఉపయోగపడాలనే ఆలోచనతోనే దీనికి వాళ్ళు పార్టీ పరంగా డబ్బుని నీళ్ల మాదిరిగా ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడి ఎన్నికలు నిర్వహించడానికి వాళ్ళకు అనుకూలమైన డేట్లు నిర్ణయించుకున్నారు. తప్పకుండా మీకు దీంట్లో పోటీ పడతాం, ప్రజా విజయాన్ని సాధిస్తాం. మేము ఆ నమ్మకం కూడా ఉంది. వాళ్ళు ఎన్ని ఎత్తులు జిత్తులు వేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించినా, పైసలు నీళ్ళలా ఖర్చు పెట్టినా రేపు ఎగరబోయేది ప్రతిపక్షాల జెండాలే. అధికార పక్షానికి చెప్పండి సీతారాం నాయక్. ఇప్పుడు మీరు వారు అంత ఆవేశానికి నేను ఒక ప్రొఫెసర్ని, నాకు ములుగు ఏం సంబంధం ఉంది, ములుగుకు నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చినా ఒకసారి తెలుసుకుంటేనేమో తెలిసి మాట్లాడితే ఇప్పుడు ఈ కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు కాదు టాపిక్, ఎలక్షన్ షెడ్యూల్. సరే అరే ఎలక్షన్ షెడ్యూల్ అయినా కాదండి, మీరు 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 పిలిచేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరైనా తప్పు మాట్లాడితే తప్పు అని చెప్పాలి. మీరు చెప్పకుండా కామ్గా కూర్చోండి, ఆయన ఒకటే స్పీడ్ ఆగండి మాట్లాడుతున్నాం. నేను ఏమన్నా చరణ్ కౌశిక్ గారు మాట్లాడే విధానం నేను మాట్లాడిన తప్పు. అరే ఏం మాట్లాడుతున్నావు, ఏం తీసుకొచ్చినా గుండెల దెబ్బ ఏం తెచ్చిందో నేను తెచ్చిన దాంట్లో నీకు ఏమైనా పాత్ర ఉంది. ఆడ గిరిజన యూనివర్సిటీ తెచ్చిన, ఆడ రామప్ప పుట్టి 60 సంవత్సరాలు తిరిగి కొడతారు. రేపు ఏం చెప్పేదాకా అరే నువ్వు నాయకుడు కావాలి. అరే నువ్వు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఒక్క నిమిషం కౌశిక్ గారు, ఒక్క నిమిషం చెప్పనివ్వండి. సీతారాం నాయక్ గారు చెప్పనివ్వండి. చరణ్ కౌశిక్ ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మీరు అరే 3 కోట్లు కదా, 300 కోట్లు ఇచ్చిన వీడ ఏం మాట్లాడతారు మీరు? ఈ సంవత్సరం ఎంత కేటాయించారండి మన కిషన్ రెడ్డి గారు? 3,75,00,000. రామకు 900 కోట్లు తెచ్చిన. గిరిజన యూనివర్సిటీకి ఎన్ని అయినాయి? గిరిజన యూనివర్సిటీ నువ్వు ఇచ్చినవా? మన టాపిక్ ఎలక్షన్ కమిషన్ అరే నీలాంటి వాళ్ళు ఏం లేనోడు ఇవాళ వచ్చి ఉడుచుకొని రేపు తెలంగాణ అది కాంగ్రెస్ నీలాంటి వాళ్ళు ఉత్తానని మేము అరే నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు.
నేను మేడం సమ్మక్క సారలమ్మ ప్రతిభ ప్రపంచంలో చాటాలి. అరే 3 సార్లు పార్లమెంట్ లో మాట్లాడినా ఇక నువ్వు దాని నువ్వు ఇంకా వార్డు మెంబరే కాలేదు. ఏం మాట్లాడతాను? ఎన్నిసార్లు మాట్లాడినా నేను తెలుసా? కేసీఆర్ గడ్డి మీరు కేసీఆర్ గడ్డి బిక్తారా? పోతావా? ఆయన తప్పని చేసి మాట్లాడతాడు నేను వచ్చి మరి ఏం మాట్లాడతాను? కౌశిక్ గారు ఏం తెచ్చినా నీకు ఎవరు కావాలి? నువ్వు స్టూడెంట్ కొంచెం జ్ఞానం ఉంటే నేను పంపించడానికి జవాబు చెప్పు. 64 సంవత్సరాలు నీ కాంగ్రెస్ ఏమి ఇచ్చిందో తెలంగాణకు? ఒక్కటి ఎయిర్పోర్ట్ ఇచ్చిందా? మంచి జాబ్ చేసుకుని పైసలు సంపాదించుకొని కేసీఆర్ పుణ్యాన్ని ఎంపీ అయ్యి మళ్ళీ ఏదో మాట్లాడుతున్నారు వచ్చి తీసుకొచ్చి ఇదే మాట. ఈ వ్యక్తిగతంగా మాట్లాడద్దు. మళ్ళీ మాట్లాడలేదు. అరే చరణ్ ఆగండి మీరు. ఆయన పెద్ద ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్ గారు ఎందుకు ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్ ఎందుకు? నేను డాక్టరేట్ చదువుకున్నాను, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీ జనరల్ స్పోర్ట్స్ పార్టీ చేసినాను. ప్రొఫెసర్ ఎందుకు నాకు అర్థం కాదు. చర్చ చేద్దాం. మన స్టూడెంట్లు డాక్టరేట్ మాట్లాడతారా? నువ్వు జాతర తీసుకురాలేకపోయిన ఎంపీ ఉండి సీతక్క 250 కోట్లు కేటాయించి రేవంత్ రెడ్డి గారు సీతక్కని ఎవడైనా దూషించిండా? అరే ఆమె ఆయన ఉన్నప్పుడు ఆ జాతర ప్రాతినిధ్యం ఆమె కాపాడాలి, ఆమె బాధ్యత అన్నావు. సీతక్కని ఎవడేం అనలేదు కదా? దూషించినావు కాబట్టి ఏమన్నారు? సీతక్కని ఏమన్నారు? ఏమన్నారు సీతక్కని? అడగండి, అక్కడ ఉన్నోళ్ళని అడగండి. అరే అక్కడ ఉన్నోళ్ళని అడగదా సీతక్కని ఎవరైనా? సీతారాం నాయక్ గారు మీరు ఆపట్లేదు. ఎస్ మీరు ఆపట్లేదు. ప్రసాద్ గారు కౌశిక్ గారు ఒక నిమిషం. సో ఫైనల్ గా సరే ఇక షెడ్యూల్ అయితే నాకైతే కష్టమే ఉంది. ఇక హైకోర్టు అయితే దీనిలో జోక్యం చేసుకోదు, కోర్టు జోక్యం చేసుకోదు. బట్ ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఇట్లా నిర్వీర్యం అవుతుంటే ఇట్లా చేస్తుంటే మాత్రం కరెక్ట్ అనిపించట్లే. చాలా మంది ఫోన్ చేశారు, ఇదేం షెడ్యూల్, నిన్న షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు, ఇవాళ నోటిఫికేషన్ అంటే ఎల్లుండి ఖతం, 30వ తేదీ ఖతం. 25 మీకు ఫోన్ చేసి బదులు ఎలక్షన్ కమిషన్ ముందు నిరసన ధర్నా కూడా లేదు పాపం. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేయాలి కదా. ఫస్ట్ వాళ్ళ సంగతి వదిలేండి. ఇప్పుడు ప్రజాస్వామ్యం పోటీ చేయాలన్నవాడు కూడా మీకు నాకు నొప్పి ఉంటుంది, కానీ పోటీ చేయాలనుకున్న వాడే బాధపడతాను. న్యూ డ్యూ సర్టిఫికెట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాడు కుటుంబం నుంచి ఒకరిని పంపించి అక్కడ కూర్చొని ధర్నా చేయమనండి. రిలే చౌక్ ధర్నా చౌక్ 11వ తారీఖు పోలింగ్ పెట్టారు కదా, ఉన్నంతలో హౌస్ లో 1000 ఓట్లను కవర్ చేసుకోవాలా, కౌన్సిలర్ వార్డులు తిరగాలి. వార్డులు కూడా చింపేశారు. ఇప్పుడు డోర్ టు డోర్ 10 వీధులు తీసి 3-4 వీధులు చేశారు. సంవత్సర కాలం ఆపి ఇప్పుడు ఏం తొందర వచ్చింది అయితే అర్థం కావట్లేదు. సో థ్యాంక్ యూ సీతారాం నాయక్ గారు, చరణ్ కౌశిక్ గారు, బొల్ల మల్లయ్య యాదవ్ గారు, శరత్ గారు. మొత్తానికి ఎన్నికల కమిషన్ మాత్రం పూర్తిగా ఈ విషయంలో గవర్నమెంట్ కి తలొగ్గింది అని చెప్పొచ్చు. గతంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఇట్లే షెడ్యూల్ అనౌన్స్ చేశారట, ఇప్పుడు ఇదే విధంగా. అయితే ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర 4 రోజులు ఉంది, ఆ ములుగులో కూడా అదే ఎలక్షన్ షెడ్యూల్ పెట్టారు, ఆ జాతర ఉన్న ప్రాంతాల్లో కూడా. ఇక ఇంతకంటే దయనీయం, ఇంతకంటే విచారకరం మరి ఏది కూడా ఉండదు స్పందన. సో మాట్లాడదాం అయితే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే అంశం మొత్తం కుదిపేస్తోంది. ఆ అంశం మీద చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.